ఏపీలో పత్రికా స్వేచ్ఛపై కూటమి సర్కార్ దాడి. టీడీపీ నకిలీ మద్యం దందాపై వార్తలు రాసినందుకు కక్ష సాధింపు. సాక్షి ఆఫీసుకు పోలీసుల్ని పంపి బెదిరింపులు. నకిలీ మద్యం కేసులో సాక్ష్యాలు దాచే యత్నంలో ఎల్లో ముఠా. ఫోన్ మిస్ అయిందని చెబుతున్న ప్రధాన నిందితుడు జనార్దన్ రావు. చిత్తూరు కూటమి నేతల్లో తారాస్థాయికి చేరిన వర్గ విభేదాలు. టీడీపీ ఎమ్మెల్యే గురజాలపై జనసేన నేత దయారాం అనుచిత వ్యాఖ్యలు. ఏపీలో ప్రజారోగ్యాన్ని గాలికుదిలేసిన కూటమి ప్రభుత్వం. నెట్వర్క్ ఆసుపత్రుల సమ్మెతో నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు. విజయవాడలో 7వ రోజుకు చేరిన పీహెచ్సీ వైద్యుల రిలే దీక్షలు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు సమ్మె విరమించేది లేదన్న వైద్యులు. కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో అపచారం. మందుబాబులకు అడ్డాగా సత్యదేవుని సన్నిధి. టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నామమాత్రం. సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం. జూబ్లీహిల్స్ అభ్యర్థిని ఖరారు చేయనున్న అధిష్టానం. తెలంగాణలో మద్యం టెండర్లకు కానరాని స్పందన. గడువు ముగుస్తున్న 100 కూడా దాటని దరఖాస్తులు. హైదరాబాద్లో భువనగిరికి చెందిన RRR బాధిత రైతుల అరెస్ట్. సీఎం రేవంత్ తుంగతుర్తి పర్యటన వేళ పోలీసుల ముందస్తు చర్యలు. హైదరాబాద్ వనస్థలిపురంలో ర్యాష్ డ్రైవింగ్. డివైడర్ను ఢీకొని 3 వాహనాలపైకి దూసుకెళ్లిన కారు. 5గురికి తీవ్ర గాయాలు. దక్షిణ కోస్తాంధ్ర తీరంలో ఉపరితల ఆవర్తనం. తెలంగాణలోని పలు జిల్లాలకు మోస్తరు వర్ష సూచన. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం. బెంగాల్ వైద్య విద్యార్థిని అత్యాచార కేసులో కీలక పురోగతి. కాల్ డేటా ఆధారంగా 3 నిందితుల అరెస్ట్. మరోసారి గిన్నీస్ రికార్డుకు సిద్ధమైన అయోధ్య. దీపావళి రోజున దీపోత్సవం నిర్వహించాలని నిర్ణయం. పాంటింగ్టన్ బీచ్లో కుప్పకూలిన హెలికాప్టర్. పక్షి ఢీకొనడంతోనే ప్రమాదం జరిగిందంటున్న సాక్షులు. పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో యుద్ధ మేఘాలు. పాక్ ఆర్మీ పోస్టులపై తాలిబన్ల దాడి. పాక్ సైనికులు మృతి. నేడు విమెన్స్ వరల్డ్ కప్ లో భారత్ వర్సెస్ ఆసీస్. వైజాగ్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్. భారత్ బౌలర్ల దాటికి విండీస్ బెంబేలు. ఢిల్లీ టెస్టులో 4 వికెట్లు తీసిన కుల్దీప్.